జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ పార్లమెంట్ సమావేశాలు మాత్రం అబ్బా యమరంజుగా సాగుతున్నాయి ఈసారి అయితే బీజేపీ ఎంపీలు అసలు కాంగ్రెస్ పార్టీ మీద ఒక యుద్ధమే చేస్తారనిపించింది ఆ విధంగా అబ్బాబ్బా ఎంత దూకుడుగా ఉన్నారంటే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇన్నాళ్ళు కూడా డిఫెన్స్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కనువిప్పు అయితే కలిగింది కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రమాదకరమైన పార్టీనో వీళ్ళకైతే తెలిసి వచ్చినట్టేది అంటే అంతకుముందు తెలియదని కాదు ఇప్పుడు పూర్తిగా తెలిసింది ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు వేదికగా హిందువులందరినీ అన్ని మాటలు మాట్లాడితే ఇప్పటికి కూడా వీళ్ళలో చలనం రాకపోతే ఇప్పుడు కూడా వీళ్ళు దూకుడు ప్రదర్శించకపోతే ఇంకెట్ట మీరు ఒకసారి ఆలోచించండి విదేశీ శక్తులతో కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ ఏం వ్యవహారాలు చేస్తున్నాడో బీజేపీను ఏ విధంగా దెబ్బ కొడుతున్నాడో హిందువులపైన ఎలాంటి అపవాదులు వేస్తున్నాడో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పూర్తిగా అర్థమైపోయింది అందుకే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా దుమ్ము దులిపారుమొత్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులను ఏంలే నిర్దాక్షిణ్యంగా ఎండగడతారు ఇక ఈ పార్లమెంటు సమావేశాల్లో మొన్న ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడుతా వీర సావర్కరు ఒక స్వాతంత్ర ఉద్యమ నేత కాదని అతను ఒక హిందుత్వవాది అని చెప్పేసి వీర సావర్కరు దేశ రాజ్యాంగం కంటే హిందుత్వ రాజ్యమే రావాలని చెప్పి కోరుకున్నాడని అలాంటి వాడిని మీరు మహానాయకుడిగా అభివర్ణిస్తున్నారని చెప్పేసి రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని చెప్పేసి నోటుకు వచ్చిన వాగుడు అంతా వాగినాడు కారు కోతలకు వచ్చినాడు ఈయన ధైర్యం చూడండి ఆ స్వామి అంటే హిందువుల్ని ఏ మాట మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు దానికి కౌంటర్ రాదనేదే కదా ఈయన ధైర్యం అవునా కదా మీరు ఒకసారి ఆలోచించండి అయితే అందుకు సమాధానంగా ఏలా భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి సుధాంశు త్రివేది మామూలు కాదు వీర ఉతికుడు ఉతికి పారమత్తాడంటే ఆయన మాట్లాడతారు రాహుల్ గాంధీకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకు ఈ ఇండి కూటమి పార్టీలకు భయంకరమైన ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు దుమ్ము దులిపి వదిలిపెట్టాడు ఊరికైతే కాదు ఈ సందర్భంగా ఈ సుధాంశు త్రివేది గారు మాట్లాడతా ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు వీర సావర్కర్ గారిని విమర్శించినాడు నిజానికి ఆయనకు వీర సావర్కర్ గారి గురించి మాట్లాడే అర్హత అయితే లేదు కానీ రాహుల్ గాంధీ మాట్లాడతా వీర సావర్కర్ గారు మనువాది అని అదేవిధంగా ఈ మనుస్మృతిని తీసుకురావడానికి ప్రయత్నం చేసినాడని చెప్పేసి తప్పుడు కూతలన్నీ వస్తున్నాడు కానీ అసలు మనుస్మృతి అంటే ఏందో మను ఎవరో కూడా ఈ దేశంలో సగటు భారతీయుడికి కూడా తెలియదు వాస్తవం 100% నేను కూడా దీన్ని ఒప్పుకుంటున్నా కేవలం చాలామంది కావాలనే ఈ మనుస్మృతి అని అదేవిధంగా మనువాదం అని చెప్పేసి లేని పొరంబోక మాటలన్నీ పోకండాలన్నీ మాట్లాడుతూ ఉంటారు చాలామందికి అసలు ఆ మనుస్మృతి ఏందో ఆ మనువాదం ఏందో అసలు నేను అనేటట్టు చాలామందికి తెలియదు చాలామంది కాదు 90% మందికి తెలియదు 99 కాదు 99 కూడా ఆశ్చర్యపోనక్కర్లే కావాలని కొంతమంది మేధావులు ముసుగులు వేసుకున్నటువంటి కొంతమంది సూడో సెక్యులర్ సన్నాసులు ఈ మనువాదం మనుస్మృతి అని చెప్పేసి ఇలాంటి పొరంబోక మాటలు డెకాట్ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు అలాంటి అర్థం పర్థం లేని విషయాలను తీసుకొచ్చి ఈ రాహుల్ గాంధీ అనవసరంగా నోరు పారేసుకున్నాడు సరే మీరు అన్నట్టు వీర సావర్కర్ గారు మనుస్మృతిని తీసుకొద్దాం అనుకున్నారు అని చెప్పి కాసేపు అనుకుందాం మరి మీరు చేస్తున్నది ఏంది భారత రాజ్యాంగాన్ని ఒక మౌలిక సంస్కృతిలోకి మార్చేశారు ఏంది ఒక మౌలిక సంస్కృతిలోకి మార్చేశారు మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి ఈ హిందుస్థాన్ను ఒక ముస్లిం రాజ్యంగా మార్చేశారు ఇదేం నేనే ఊరికే గాలి మాటలు చెప్పడంలే రాజ్యాంగంలో లేనప్పటికీ మీ కాంగ్రెస్ పార్టీ మదర్సా బోర్డును స్థాపించింది ఓకే ఇప్పుడు నేను ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా మన దేశం రెండు ముక్కలు అవడానికి కారణం ఏందయ్యా అంటే మత ప్రాతిపదికన కావాలనే కొంతమంది ఏది అప్పట్లో నాయకులుగా చలామణి అవుతుండే కొంతమంది కావాలనే వాళ్ళకి ఏంటంటే రాజకీయ నిరుద్యోగులు కాబట్టి వాళ్లకు పదవులు కావాలి కాబట్టి వాళ్ళు ప్రాంతాల వారిగా దేశాల వారిగా వాళ్ళు దోచుకోవాలి కాబట్టి వాళ్ళు భారతదేశాన్ని వచ్చేసి హిందూ దేశంగాను పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగాను మార్చినారు అర్థమవుతుందా ఇప్పుడు ఈ భారతదేశంలో ఈ మదర్సా బోర్డు అయితే లేదు దాన్ని స్టార్ట్ చేశారు దానికి రాజ్యాంగ హక్కులను కల్పించారు ఇప్పుడు ఆ మదర్సా బోర్డు మేకై కూర్చునింది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును తీసుకొచ్చినారు దీంతో పాటు దానికి రాజ్యాంగ హోదాను కల్పించారు అదేవిధంగా ఈ బహుభార్యతను తీసుకొచ్చినారు ఏది ఎంతమందినైనా తీసుకొచ్చని చెప్పి అది మన రాజ్యాంగంలో లేదు కదా దాన్ని తీసుకొచ్చారు దాన్ని పెట్టారు ఈ త్రిబుల్ తలాక్ని తీసుకొచ్చారు అంతటితో ఊరుకోకుండా మళ్ళా ఈ మహరాంను తీసుకొచ్చినారు అంతేకాకుండా ఈ హజ్ యాత్రికులకు సబ్సిడీలు కల్పించారు దానికి తోడు ఈ వక్ఫ్ బోర్డుని తీసుకొచ్చి అసలు దానికి లేనిపోని అధికారాలని దాన్ని కల్పించి అంటగట్టి ఈ దేశంలో కుంపట్లను రాజేశాడు ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఒక రియల్ ఎస్టేట్ సంస్థలా మారిపోయింది అతిపెద్ద భూ కబ్జా కోరుగా మారిపోయింది ఇప్పుడు వక్ఫ్ బోర్డు చేస్తున్నటువంటి దురాఘాతాలు అన్నీ నిగావు
ఈ విధంగా ఒక్కొక్క చట్టాన్ని తీసుకొచ్చి పవిత్రమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ముస్లింల ఓట్ల కోసం తాకట్టు పెట్టింది ఎవరయ్యా? కాంగ్రెస్ పార్టీనే. అదేమయ్యా అంటే ముస్లింల బాల్య వివాహాలలో షరియా చట్టాన్ని పాటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అయితే చేస్తాను కదా. మరి అదే షరియా చట్టంలో అత్యాచారాలు చేసిన వాళ్ళకు చేతులు కాళ్ళు నరకాలని చెప్పేసి రాసి ఉండాలి. అదే షరియా చట్టంలో దేశద్రోహం చేసిన వాళ్లకు తల తీసేయాలని చెప్పేసి రాసి ఉండాలి. మరి ఈ శిక్షలను కూడా అమలు చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే దీనికైతే అంగీకరించదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం ముస్లిం ఓట్లు మాత్రమే కావాలా. ఈ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికైనా కూడా దిగజారడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే చాలా వరకు దిగజారిపోయింది కూడా. అలాంటి కాంగ్రెస్ పార్టీకు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంట. ఈ బీజేపీ నేత అయినటువంటి సుధాంశు త్రివేది పదునైన మాటల తూటాలతో కాంగ్రెస్ పార్టీను ఏంలే ఊత కోసారు. పదునైన మాటల తూటాలతో తూట్లు చేశాడు. మరొకసారి రాజ్యాంగం గురించి మాట్లాడకుండా ఎక్క కొట్టట్టే దుమ్ము రేగిపినట్టు గట్టి స్ట్రోక్ ఇచ్చాడు. అట్లా తమాషా ఇష్ట ప్రకారం అంటే ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటారు జనాలు, గొర్రెలు మాదిరి నమ్మేస్తారని చెప్పేసి వీళ్ళు ఇప్పటికి కూడా ఈ రోటికి కూడా వాళ్ళు అదే ఇదిలో ఉన్నారు. ఊహల్లో బతికిపోతారు. రోజులు మారినాయి, హిందూ సమాజం కూడా మారుతుంది, గతంలో లాగా లేదు. ప్రతి ఒక్కరు నిజాలను అందరూ కూడా వెతికి మరీ కనుక్కుంటున్నారు. ఎవరైనా చెప్పినా కూడా ప్రతి చెప్పిన దాన్ని వాళ్ళు ఏదో గుడ్డిగా నమ్మకుండా ఆలోచన చేస్తారు ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి. మొత్తానికైతే ఈ దేశ వ్యతిరేకులకు హిందూ వ్యతిరేకులకైతే ఏమైనా కాలం అయితే అంతం అయిపోయింది, టైం దగ్గర పడింది. అది అవునా కదా? నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే మీరు ఈ న్యూస్ను 10 మందికి షేర్ చేయండి. మిత్రులారా, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. జై శ్రీరామ్.